హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఆర్బీఐ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికైతే ఓన్లీ 10th క్లాస్ అయితే ఎవరైతే పాస్ అవుట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడైతే మనకు ఇచ్చారు. ఇక్కడ 572 పోస్టులు అయితే ఇచ్చారన్నమాట ఆఫీస్ అసిస్టెంట్గా. సో దీనికి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అవుతూ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ టెస్ట్ ఇచ్చారు, తర్వాత పేమెంట్ డేట్ ఇచ్చారు, తర్వాత వెబ్సైట్ లింక్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 4 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అనమాట. తర్వాత మనకు ఆన్లైన్ టెస్ట్ కూడా ఇక్కడ వాళ్ళు డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు చూసుకొని ఇక్కడ నోటిఫికేషన్లో మనకు రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు అనమాట. ఇక్కడైతే మీరు చూసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఆర్బీఐ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ నోట్ ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఇచ్చేసండి, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ డొమైన్ నేమ్ అయితే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి gmail.com అని. తర్వాత ఫుల్ ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆర్ యూ షూర్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్డ్ కరెక్ట్ ఉంటుంది. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే మీద క్లిక్ చేసేసండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ క్యాన్సిల్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే అయితే చేసేసేయండి. మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ అయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. ఇక్కడ గైడ్ లైన్స్ చదువుకోండి. ఇక్కడ చూసే మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో వచ్చేసింది. తర్వాత వెబ్ కెమెరా ద్వారా అయితే దిగాలి, మన లైవ్లో క్యాప్చర్ ఫోటో అనమాట. లైవ్ క్యాప్చర్ అయితే దిగండి. ఒకవేళ మీకు లైవ్ క్యాప్చర్ రాకపోతే మీ యొక్క మొబైల్లో ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి ప్లే స్టోర్ నుండి యాప్ అనేది ఎక్కించి అక్కడే లాగిన్ చేసుకొని రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇచ్చి అక్కడ నుండి లాగిన్ చేసి క్యాప్చర్ అయితే చేసుకోండి. తర్వాత ఐ కన్ఫర్మ్ మై ఇక్కడ దట్ ఈజ్ మై వ్యాలిడ్ ఫోటో అయితే అగ్రీ చేసేసండి. సిగ్నేచర్ అప్లోడ్ చేసేసండి. క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండొద్దు. తర్వాత సిగ్నేచర్ అగ్రీ అయితే చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకు ఆర్ యూ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ పోస్ట్ హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ ఎస్ అయితే చేయండి. హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీనికి ఓన్లీ 10th క్లాస్ అయితే పాస్ అవుట్ ఉండాలి కాబట్టి ఇక్కడ నో అయితే చేయాలి మీరు. సో ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఉండొద్దని చెప్తున్నారు. ఓన్లీ 10th క్లాస్ అయితే ఉండాలని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కేటగిరీ మీ సంబంధించిన కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండర్స్ కేటగిరీ అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేసండి. ఓకే అయితే చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఇండికేట్ స్టేట్ విచ్ ఇక్కడ ఎస్ఎస్సి మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో అయితే పాస్ అవుట్ అయ్యారో యొక్క స్టేట్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద ఆఫీస్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్. సో మీరు ఇక్కడ మనకు స్టేట్ సంబంధించినది ఇక్కడైతే మనకు వేకెన్సీ ఉన్నదో అక్కడైతే వచ్చేస్తుంది మన యొక్క స్టేట్లో. స్టేట్ సంబంధించిన సిటీలో అయితే తర్వాత సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దగ్గర ఉన్నది ఎగ్జామినేషన్ సెంటర్, తర్వాత ప్రిఫరెన్స్ 2 అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు ఎల్పిటి లాంగ్వేజ్ అయితే మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే తెలుగు వచ్చేస్తుంది, తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకు కొన్ని ఇక్కడైతే సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పీడబ్ల్యూడి సంబంధించింది ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. ఒకవేళ ఎస్ చేస్తే టైప్ ఆఫ్ డిజబిలిటీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నేచర్ ఆఫ్ అనేది డిజబిలిటీ ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇదైతే నో అయితే ఇచ్చేసేసండి. పీడబ్ల్యూడి సంబంధించి స్పెసిఫైడ్ సంబంధించింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడైతే ఎక్సర్విస్ మ్యాన్ కానీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. డిజబుల్ అనేది ఎక్సర్విస్ మ్యాన్ అంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడ సర్వీస్ స్కిల్డ్ యాక్షన్ ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ వీడియో కానీ రివర్స్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ ఎక్స్ ఎంప్లాయీ ఆర్బీఐ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ ఫుల్ టైం అనేది స్టాఫ్ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి మీరు ఆర్బీఐలో, లేదా నో అయితే చేసేసండి. తర్వాత కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ ఉంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి, లేదా పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. లేకపోతే నో అయితే ఇచ్చేసేసి పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియన్ అని. తర్వాత ఆర్ యూ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. సో ఇక్కడ రైట్ స్పీక్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. సో మీకు సంబంధించిన స్టేట్ సంబంధించినది మీకు ఇక్కడ చదవడం మాట్లాడడం వచ్చా అంటున్నారు. సో ఇక్కడైతే ఎనీ ఆఫ్ ద స్టేట్ యూటీ సంబంధించింది. సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అయితే చేయండి. సో కంపల్సరీ ఎస్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ సంబంధించిన అనమాట. ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ చేయండి. తర్వాత ఇన్ఫార్మ్డ్ ఇక్కడ రిటర్న్ యువర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడ డిపార్ట్మెంట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్. సో ఇక్కడైతే ఇఫ్ యస్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అనే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత రిలీజన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, డే మంత్ ఇయర్. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడ ఎస్ అండి. చేస్తే వాళ్ళకి నేమ్ వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి, లేదా నో అయితే చేసేసండి. తర్వాత మ్యారీడా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇచ్చేసండి, ఎస్ఎస్సి మార్క్స్ ఉంటూ మదర్ నేమ్ ఇచ్చేసేయండి. మీ యొక్క అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, అడ్రస్ లైన్ 3, డిస్టిక్ నేమ్, స్టేట్, తర్వాత పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అడ్రస్ ఉంటే ఇక్కడ టిక్ అని ఇచ్చేసండి, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది మీరు కరెస్పాండ్ ఇస్తున్నారో దీనికైతే ఇస్తున్నారో ఇచ్చేసేయండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో ఒకవేళ రిఫండ్ కావడానికి అమౌంట్ లేదా మనకు సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే అడిగారు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నెంబర్ మీ నేమ్ ఇచ్చేసేయండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ ఇచ్చేసేయండి. ఇంకోసారి బ్రాంచ్ నేమ్ ఇచ్చేసేయండి, టైప్ ఆఫ్ అకౌంట్ సేవ్ ఇన్ కరెంట్ ఇచ్చేసేయండి, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఫీజు అనేది ఇక్కడ చూపెడతా ఉంటుంది. తర్వాత అన్ని కరెక్ట్గా కనిపిస్తే వ్యాలిడ్ వర్డిట్ల మీద క్లిక్ చేసి ఎర్రర్ వస్తే అది కంప్లీట్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి మనం. ఇక్కడైతే మనకు 10th క్లాస్ సంబంధించింది. ఇక్కడ డేటా పాసింగ్ ఇక్కడ డే మంత్ ఇయర్ ఇచ్చేసండి, 10th క్లాస్ సంబంధించింది. పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి, మీకు ఎన్ని పర్సెంటేజ్ అన్ని పర్సెంట్ ఇచ్చేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డ్ ఇచ్చేసేయండి. క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆ సెకండ్ పాస్ ఉంటే పాస్ ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటే మీరు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇవ్వచ్చు అనమాట, ఏం పర్వాలేదు లేదు. సో ఒకవేళ 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ అయితే యాడ్ చేసేసండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇక్కడ సపోజ్ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ వస్తే మీరు తెలుగు అనేది ఇచ్చేసేయండి. రీడ్, రైట్, స్పీక్ అనేది మీకు వస్తే ఇక్కడ ఈ విధంగా టిక్ ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే హిందీ అనేది మీకు హిందీ ఏ లాంగ్వేజ్ హిందీలో మీకు చదవడం మాట్లాడడం ఇక్కడ రీడ్, ఇక్కడ రైట్ అండ్ స్పీక్ వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ వర్డిట్ల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇప్పుడైతే చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరనమాట వాళ్ళు. సో ఇప్పుడైతే చేసుకోండి. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్ కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట, ఈమెయిల్ ఐడితో మొబైల్ నెంబర్తో. ఇలా మిస్టేక్ అయ్యి సబ్మిట్ చేసేస్తే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోయి మీరు చూసుకొని సబ్మిట్ చేసేసేయండి. తర్వాత మనకు ఈ యొక్క మనకు రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ కాదు. అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ అగ్రీ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. షూర్ అంటుంది, ఓకే అయితే చేసేసండి. తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ లెఫ్ట్ అనేది ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసేసండి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. మీకైతే ఇక్కడైతే నేను చూపెడతాను. మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు క్లారిటీగా అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ రాసేసి ఐ నుండి రిక్వైర్డ్ వర్క్ అయితే ఇక్కడ మనకు కేబీలో అయితే మీరు ట్రాన్స్లేట్ చేసేసి వైట్ పేపర్ మీద క్లారిటీగా మంచిగా అయితే రాయండి. సో అది రాసేసి ఆల్ఫాబెట్లో రాయదు, ఏ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా రాసి ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. తర్వాత మీ యొక్క డిజిలాకర్తో ఎస్ఎస్సి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఏమైనా మొబైల్ నెంబర్ అన్ని లింక్ అయి ఉంటే ఇక్కడ ఎస్ చేసేసి మీరు డిజిలాకర్తో అయితే అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అవసరం లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఇదైతే ఇచ్చారన్నమాట, క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్ యూ షూర్ ఇంటర్ల్ ఇక్కడ మనకు ఆర్ యూ షూర్ ద డాటా ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్డ్ ఈస్ కరెక్ట్, నో చేంజెస్ ఆఫ్ అప్లికేషన్ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ అంటుంది. ఇక్కడ అన్ని కరెక్ట్గా చేసి ఉంటే డాక్యుమెంట్స్ ఓకే అయితే చేసేసేయండి. తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మనం ఫైనల్గా అయిపోయిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవపడుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేసండి. చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డూ యూ వాంట్ సబ్మిట్ ఉంటుంది, ఓకే అయితే చేసేసి పేమెంట్ పేజ్కి అయితే రిడక్ట్ అయ్యి ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ ఉంటే మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్ ఇచ్చేసేయండి. కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా
ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాంక్ కానీ, వ్యాలిడ్ క్యాష్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ ఉంటే మీరు అక్కడ నుండి చేసుకోవచ్చు మీ యొక్క పేమెంట్. పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రీడైరెక్ట్ అయ్యి అనేది మనకు అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు సైడ్కి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ కిందకు మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు, లేదా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయి ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మీరు స్టక్ అయ్యి ఉంటే మనకు ఈమెయిల్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అయితే పంపడం జరుగుతుంది. అక్కడ నుండి అయితే మీరు లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా అయితే మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.